డిటిసిపి విత్ టీజీ రేరా అప్రూవల్స్తో ఉన్నటువంటి ఈ వెంచర్లో 1-2 ఇయర్స్లో ఇక్కడ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉంది. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ 80% వరకు డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇది శంకర్పల్లి నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెహతాబ్ ఖాన్ గూడకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. టోటల్గా మనకి 19 ఎకర్స్ ఉంది. ఇంకా ఫేజ్ 2 కూడా రాబోతుంది. ప్రజెంట్ 19 ఎకర్స్లో అయితే మనకి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అంతా అయిపోయింది. సో ఎవరైతే శంకర్పల్లి సరౌండింగ్లో ల్యాండ్ చూస్తున్నారో, ఓపెన్ ప్లాట్స్ కోసము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మన సరౌండింగ్ అంతా కూడా ఇప్పుడు ప్లెయిన్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది, కానీ విజనరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళంతా కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇలాంటి వెంచర్లలో మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ కానీ 2 ప్లాట్లు కానీ 4 ప్లాట్లు కానీ కొని పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి ప్రాపర్టీ, ఇలాంటి వెంచర్లు అద్భుతంగా మీకు రిటర్న్స్ ఇస్తాయి. సో ఎకరాల్లో కొనుక్కొని దాన్ని సేఫ్గా చూసుకునే ఛాన్స్ అయితే లేదు, కాబట్టి వెంచర్లో తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత ల్యాండ్ ఇందులో తీసుకుంటే మీకు ఈ వెంచర్ని సెక్యూర్గా కంపెనీస్ చూసుకుంటాయి, కాబట్టి మీరు టెన్షన్ ఫ్రీగా మీ వర్క్స్లో మీరు బిజీ అవ్వచ్చు. సో శంకర్పల్లి నుంచి 8 కిలోమీటర్స్, అదేవిధంగా మెహతాబ్ ఖాన్ గూడకి 1 కిలోమీటర్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే 10 కిలోమీటర్స్లోనే మనకు మొబిలిటీ వ్యాలీ, ఏదైతే 2000 ఎకర్స్లో మనకి కేటీఆర్ గారు 2022లో ఏదైతే లాంచింగ్ చేసినటువంటి మొబిలిటీ వ్యాలీ, ఈవీ వెహికల్స్ కానీ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నమాట. అది జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడ మనకి ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వబోతుంది. ఇదంతా కూడా రానున్న 5 to 10 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఈ ఏరియాలో ఉంటుంది. ఇవాళ ఏమీ కనబడకపోయినా మీకు రానున్న 5 ఇయర్స్లో ఖచ్చితంగా మీరు సర్వే చేస్తే ఇక్కడ టాప్ బిల్డర్స్ అందరూ కూడా 1000 ఎకరాలని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. సో మెల్లిమెల్లిగా అన్ని కన్స్ట్రక్షన్స్ స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చినప్పటికీ మన చేతిలో ఒక ప్లాట్ కూడా ఉండని పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగానే ముందుగా గుర్తించి ఇలాంటి ఏరియాలలో మీరు చూడండి, 1, 2, 3 చూడండి. దాంట్లో మా ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంచండి. మా ప్రాజెక్ట్ని కూడా చూసి మా డెవలప్మెంట్స్, మా కంపెనీ స్ట్రాటజీస్ కానీ మా కంపెనీ యొక్క క్రెడిబిలిటీ కానీ చూడండి. దాంతోపాటు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఇంకా దీనికి సంబంధించిన విషయాలు కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.